హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సెవెన్ హిల్స్ ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనము బీఆర్ఎస్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ఉన్నట్టుండి మనము ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్కి ఎందుకు వచ్చినాను అంటే, యాక్చువల్గా నేను బైబ్యాక్ ఆఫ్ షేర్స్ చెప్పాలనుకుంటుంది. అది కూడా మెటీరియల్ రెడీ చేస్తాను, బట్ ఇంకా అప్లోడ్ చేయలేదు. ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ గురించి కొంతమంది స్టూడెంట్స్ అడిగినారు కాబట్టి వాళ్ళ కోసం సపరేట్గా ఈ చాప్టర్ను డిస్కస్ చేస్తున్నాను. సో ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? సింపుల్ అండి. ప్రొవిజన్స్ అనేది ఎక్స్పెక్టెడ్ లాసెస్ను ముందే అంచనా వేసుకొని క్రియేట్ చేసేదాన్ని ప్రొవిజన్స్ అంటాము. రిజర్వ్స్ అనేది భవిష్యత్తులో మనకేమైనా కాంటింజెన్సీస్ ఉంటే, అంటే అనుకోకుండా జరిగే ఏమన్నా యాక్టివిటీస్ వలన లాసెస్ ఏమన్నా ఏర్పడుతుందనే ఉద్దేశంతో రిజర్వ్స్ను క్రియేట్ చేసుకుంటాం. రెండు వేరే అండి, ప్రొవిజన్స్ వేరే, రిజర్వ్స్ వేరే. ఓకే, సో ప్రొవిజన్స్ అంటే ఏమి? సింపుల్గా, ఈవెన్ ఇఫ్ ద కంపెనీ సఫర్స్ ఫ్రమ్ లాసెస్, ప్రొవిజన్ ఈస్ క్రియేటెడ్. ఫస్ట్ పాయింట్ అది మనకు అర్థం కావాలి. ప్రొవిజన్ అనేది కంపెనీ లాస్లో ఉంటే కూడా, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకు లాస్ ఆల్రెడీ ఉంటే కూడా ప్రావిజన్ను చార్జ్ చేస్తాం, అంటే ప్రావిజన్ను క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఎందుకంటే మనకు కన్వెన్షన్లో కన్జర్వేటిజం అని ఉందండి. కన్జర్వేటిజంలో ఏమంటుందంటే, లాసెస్ను ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఆ లాసెస్ను ప్రొవైడ్ చేసుకోండి అంటుంది. ఆ లాసెస్ను ప్రొవైడ్ చేసుకోండి ఈవెన్ ఇఫ్ దెర్ ఈజ్ ఏ లాస్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే అర్థమేమి? ఇట్ ఈజ్ ఎ చార్జ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కు డెబిట్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ మీకు అర్థం కావాల్సింది ఏమంటే, ఇది ప్రాఫిట్ రాకపోని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేస్తాం. అదే రిజర్వ్స్ అయితే ప్రాఫిట్ వస్తేనే చేస్తామండి. ప్రాఫిట్ వస్తేనే ఆ రిజర్వ్ను క్రియేట్ చేస్తాము. అంటే లాసెస్ ఉన్నప్పుడు ఆ రిజర్వ్ను క్రియేట్ చేసే ప్రసక్తి ఉండదు. ఓకేనా? సో ఇది బ్రీఫ్. ఒకసారి చూద్దాం. చిన్న టాపిక్ అండి, పెద్ద టాపిక్ ఏం కాదు. సో ప్రొవిజన్ ఈజ్ ఎ లయబిలిటీ ఆఫ్ అన్సర్టన్ టైమింగ్ ఆర్ అమౌంట్. ఇట్ ఈస్ ఎ చార్జ్ అగెన్స్ట్ ఏ కంపెనీస్ ప్రాఫిట్ టు అకౌంట్ ఫర్ ఎ నౌన్ ఆర్ ప్రాబబుల్ ఫ్యూచర్ ఆబ్లిగేషన్స్ దట్ హ్యాస్ ఎ రిలయబుల్ ఎస్టిమేట్. రిలయబుల్ ఎస్టిమేట్ అంటున్నాడండి. సే ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక 10 crores మనము డెటార్స్ ఉన్నారు, మనకు రావాల్సి ఉంది. దాంట్లో కొంతమంది మనకు డబ్బులు ఇస్తారో లేదో అని మనం అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అట్లా ఉందన్నమాట. బిహేవియర్ అంటే అర్థమేమి? మనం డబ్బులు అడిగినప్పుడు అంట, ఈరోజు రా, రేపు రా, మర్నాడు రా, సాయంత్రం రా అట్లా అంటున్నాడు, కానీ యాక్చువల్గా ఇవ్వడం లేదు. సో అప్పుడు మనకేమొస్తుంది? సో వీళ్ళు మనకు డబ్బులు ఇస్తారా లేదా అనే అనుమానం వస్తుంది. కాబట్టి వాళ్ళ కోసం మనము ప్రొవిజన్ను క్రియేట్ చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ కంపెనీస్ ప్రాఫిట్ టు అకౌంట్ ఫర్ ఎ నోన్ ప్రాబబుల్ ఫ్యూచర్ ఆబ్లిగేషన్ దట్ హ్యాస్ ఏ రియలబుల్ ఎస్టిమేట్. అంటే రిలయబుల్ ఎస్టిమేట్ ఉండాలండి. ఊరికే అబ్నార్మల్గా వేయడానికి వీల్లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్, అవుట్ ఆఫ్ మనకు 10 crores ఒక 10% రాదు అనుకుంటే మనకి ఎంత వస్తుంది? 1 crore. ఏం లేదు 3 crores వేసుకుందాం, 4 crores వేసుకుందాం అంటే అది రిలయబుల్ కాదు. సో ఇట్ మస్ట్ బి రిలయబుల్గా ఉండి, ఇవి రాదేమో అని మనం అనుకుంటా ఉంటే అటువంటి సమయంలో ప్రావిజన్ను క్రియేట్ చేసుకుంటాము. Provisions are created to ensure that the financial statement reflect a more accurate picture of the company's financial position. ఇది ఎందుకు వేస్తున్నామంటే, కంపెనీస్ ఫైనాన్షియల్ పొజిషన్ చాలా అక్యురేట్గా ఉండాలనే ఉద్దేశంతో వేస్తామండి. అక్యురేట్ అంటే అర్థమేమి? మనము దాని గురించి కూడా నోట్ రాస్తారండి, ప్రావిజన్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు, ఏం లేదనేది. అంటే అబ్నార్మల్గా ఉండటానికి వీల్లేదు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో యాక్చువల్ ఫిగర్స్, ఫెయిర్ అండ్ యాక్చువల్ ఫిగర్స్తో ఉండాలి మనకు. కానీ మనము అబ్నార్మల్గా చూపించడానికి వీల్లేదు. అటువంటి సమయంలో ఈ ప్రొవిజన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారన్నమాట. అడ్హెరింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రూడెన్స్ అంటే అర్థమే నిజాయితీగా ఉండుకోవడం అనమాట. దే ఆర్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ అండర్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఈ ప్రొవిజన్స్ అనేది మ్యాండేటరీ రిక్వైర్మెంట్ అండి. అంటే నీకేమైనా ఫ్యూచర్లో లాసెస్ వస్తుందని నీకు ముందే తెలిస్తే, అనుకోకుండా జరిగేదానికి కాదండి. ఫ్యూచర్లో మనకు లాసెస్ వస్తుందని అనుకుంటే అటువంటి దానికి నువ్వు ప్రొవిజన్స్తో క్రియేట్ చేసుకోవచ్చు. సో దీని యొక్క
క్యారెక్టరిస్టిక్స్ ఏమి అంటే టు మీట్ ఏ నౌన్ లయబిలిటీ. నౌన్ లయబిలిటీ అంటే అర్థం ఏమంటే మనకు తెలిసిన లయబిలిటీస్ కోసం మీరు కావాలంటే ప్రావిజన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ ప్రాబబుల్ లాసెస్ వేర్ ద ఎగ్జాక్ట్ అమౌంట్ ఈజ్ అన్సర్టన్. ఎగ్జాక్ట్ అమౌంట్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకడు 1 lakh rupees ఇవ్వాల, వాడు ఇవ్వలేదు అంటే ఇచ్చలేదు అన్నాడు, ఇట్ ఈస్ ఏ బ్యాడ్ డెట్స్ అంటే తెలిసిపోయింది, అది బ్యాడ్ డెట్స్గా తెలిసిపోయింది. కానీ ఒకడు ఏం చేస్తున్నాడు, ఈ రోజు రా, రేపు రా, సాయంత్రం రా, పొద్దున్న రా అంటున్నాడు అంటే దాని అర్థం ఏమి, ఇస్తాడో లేదో డౌట్. కాబట్టి అటువంటి సమయంలో దాన్ని మేము ప్రాబబుల్ లాసెస్ కింద తీసుకుంటాం. అటువంటి సమయంలో నీకు కరెక్ట్గా తెలియదు, ఇస్తాడో లేదో తెలియదు. సో అటువంటి సమయంలో ఇట్ ఈస్ ఏ అన్సర్టన్ కాబట్టి అటువంటి సమయంలో మనము ప్రావిజన్స్ను క్రియేట్ చేసుకోవచ్చు. అకౌంటింగ్ ట్రీట్మెంట్, ఇట్ ఈస్ ఏ చార్జ్ అగెనెస్ట్ ప్రాఫిట్. ఇది బాగా అర్థం కావాలండి. చార్జ్ అగెనెస్ట్ ప్రాఫిట్ అంటే అర్థమేమి, దీన్ని మనము లాస్ వచ్చినా కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేస్తాము. మనకు ఆల్రెడీ ఒక 5 lakhs rupees లాస్ ఉంది, ఇంకా నేను ప్రావిజన్ వేసుకోలేదు. ఒక 1 lakh rupees ప్రావిజన్ వేస్తే 6 lakhs లాస్ అవుతుంది. కాబట్టి మీకు అర్థం కావాలా, చార్జ్ అగెనెస్ట్ ద ప్రాఫిట్ అంటే లాసెస్ ఉంటే కూడా ఈ ప్రావిజన్ను మనము చార్జ్ చేసుకోవచ్చు. దిస్ మీన్స్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అన్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ విచ్ రెడ్యూసెస్ ద కంపెనీస్ నెట్ ప్రాఫిట్. చూడండి, నేను లాస్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను, ఇక్కడ ప్రాఫిట్ తగ్గుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5 lakhs rupees ప్రాఫిట్ వచ్చింది బిఫోర్ ఛార్జింగ్ ప్రావిజన్స్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఛార్జ్ చేయకుండా ముందు నాకు 5 lakhs ప్రాఫిట్ వచ్చింది. కానీ నేను ఈ ప్రావిజన్ను ఛార్జ్ చేస్తే నా ప్రాఫిట్ తగ్గుతుంది. కానీ నేను మీకు బాగా అర్థం కావాలనే ఉద్దేశంతో లాస్ ఉన్నా కూడా ప్రావిజన్ను ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్పాలనే ఉద్దేశంతో మీకు నేనేమంటున్నా అంటే, మీకు 5 lakhs rupees ఆల్రెడీ లాస్ ఉంది, అయినా మీరు ఇంకా ప్రావిజన్ వేయాలా వద్దా సార్, లాస్ ఉంది కదా ఆల్రెడీ, మళ్ళీ వేద్దామా వద్దా అంటే ఖచ్చితంగా వేయండి అంటాడు. ప్రావిజన్ అనేదే దానికోసమే క్రియేట్ చేసేది. అప్పుడు ఏమవుతుంది, 5 lakhsది 6 lakhs లాస్ అవుతుంది. సో ఒకవేళ ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ తగ్గుతుంది, లాస్ ఉంటే లాస్ పెరుగుతుంది. నెసెసిటీ గురించి చెప్తున్నానండి. ప్రావిజన్స్ మస్ట్ బి క్రియేటెడ్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ద బిజినెస్ ఈజ్ మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఇక్కడ క్లియర్ చేసేస్తున్నాడా, ప్రావిజన్ మస్ట్ బి క్రియేటెడ్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ద బిజినెస్ ఈజ్ మేకింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్. బిజినెస్లో ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా చూసే అవసరం లేదు, ప్రావిజన్ను కంపల్సరీగా ఛార్జ్ చేసుకోండి. ఎగ్జాంపుల్స్, ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, ఎస్టిమేటింగ్ అన్కలెక్టబుల్ అకౌంట్స్ రిసీవబుల్. మనకు కలెక్షన్ కాదండి, అన్కలెక్షనబుల్ అమౌంట్, మనకు కలెక్షన్ కాదు అని అనుకుంటున్నది ఎస్టిమేట్ వేస్తున్నాం. ఎస్టిమేట్ ఈజ్ ఇంపార్టెంట్, యాక్చువల్ అండి. సో యాక్చువల్ అంటే మనము బ్యాడ్ డెట్స్ చెప్పినాను కదా, ఒకడు 1 lakh rupees ఇచ్చలేదు పో అన్నాడు, ఇట్ ఈస్ ఏ బ్యాడ్ డెట్స్. ఒకడు తిప్పుతున్నాడు, వాడి నుంచి నాకు ఒక 80,000 rupees రావాలా, కానీ డౌట్ ఇస్తాడో లేదో దాన్ని మనము ప్రావిజన్ కింద పెట్టుకోవచ్చు. ప్రావిజన్ ఫర్ డిప్రిషియేషన్, ద ఎస్టిమేటెడ్ లాస్ ఇన్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్ ఓవర్ టైం. అండ్ ప్రావిజన్ ఫర్ వారంటీస్ కూడా మనము ప్రావిజన్స్ పెట్టుకుంటాము. ఎస్టిమేటింగ్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యూచర్ రిపేర్స్ అండర్ ఏ ప్రోడక్ట్ వారంటీ ఉంటుంది. ఆ వారంటీలో మనకు కొన్ని వారంటీలు మనం ఈ సంవత్సరం ఖచ్చితంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో దానికి కూడా మనము ప్రావిజన్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ప్రావిజన్స్ అండి. నా రిజర్వ్స్ గురించి మాట్లాడాలంటే సింపుల్గా రిజర్వ్స్ను మనము ప్రాఫిట్ వస్తేనే క్రియేట్ చేస్తాం. అంటే మనకు ప్రాఫిట్ తగ్గే ప్రసక్తి ఉండదు, అండ్ లాస్ ఉన్నప్పుడు రిజర్వ్ను క్రియేట్ చేసే ప్రసక్తి ఉండదు. అందుకే ఇక్కడ మీకు చెప్పినాడు, ఏ రిజర్వ్ ఈజ్ అన్ అప్రాప్రియేషన్ ఆఫ్ కంపెనీస్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే మన దగ్గర సర్ప్లస్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో వచ్చే హెడ్డింగ్స్లో రిటైన్డ్ ఎర్నింగ్ కూడా ఉంటుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ అనుకుందాం మనం అర్థం చేసుకోవడానికి. దాంట్లో నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, కానీ మీరు ప్రస్తుతానికి రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే దీన్ని మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని అనుకుందాం. అంటే అప్రాప్రియేషన్ ఆఫ్ కంపెనీస్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే ప్రాఫిట్ ఉంటేనే రిజర్వ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ప్రాఫిట్ లేకపోతే రిజర్వ్ క్రియేట్ చేసే ప్రసక్తి లేదు. ఇట్ ఈస్ ఏ పోర్షన్ ఆఫ్ కంపెనీస్ ప్రాఫిట్ దట్ ఈస్ ఇంటెన్షనల్లీ సెట్ అసైడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ సచ్ యాజ్ స్ట్రెంథనింగ్ ద కంపెనీస్ ఫైనాన్షియల్ పొజిషన్, ఫండింగ్ ఫ్యూచర్ గ్రోత్ ఆర్ మీటింగ్ అన్ఫోర్సీన్ కాంటింజెన్సీస్. చాలా బాగా జాగ్రత్తగా వింటే మీకు ఏమర్థమవుతుందంటే, ఇక్కడ ప్రాఫిట్ నుంచి ఇంటెన్షనల్గా కొంత అమౌంట్ పక్కన పెడుతున్నామండి, కొంత అమౌంట్
పక్కన పెడుతున్నాం. ఎందుకు కొంత అమౌంట్ను పక్కన పెడుతున్నామంటే, ఒకవేళ మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అట్లే బ్యాలెన్స్ పెట్టుకుంటే భవిష్యత్తులో డివిడెండ్ను మొత్తం డిక్లేర్ చేసేయచ్చు. మొత్తం డివిడెండ్ డిక్లేర్ చేసేస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బ్యాలెన్స్ నిల్ అయిపోతుంది. ఎప్పుడైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బ్యాలెన్స్ నిల్ అయిపోతుందో మనం డెవలప్మెంట్ కోసం మళ్ళీ ప్రావిజన్స్ రిజర్వ్స్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకు అవసరం అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 lakhs రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 10 lakhsలో నేను కొంత అమౌంట్ ఎవ్రీ ఇయర్ 2 lakhs పక్కన పెడుతూ పోతున్నాను. ఎందుకు 2 lakhs పక్కన పెడుతున్నాను అంటే, భవిష్యత్తులో నేను కొంత కంపెనీని డెవలప్ చేయాలనుకుంటున్నాను. అంటే గ్రోత్. అందుకే ఇక్కడ మీరు ఫైనాన్షియల్ పొజిషన్, ఫండింగ్ ఫ్యూచర్ గ్రోత్ కోసము ఫండ్స్ను మనము క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఈ రిజర్వ్ను క్రియేట్ చేయడం జరుగుతుంది. అట్లే అనుకోకుండా, అన్ఫోర్సీన్ అంటే అనుకోకుండా జరిగే విషయాలండి, కాంటింజెన్సీస్, అనుకోకుండా మనకు జరిగే ఏవైనా నష్టాలు ఉంటే వాటి కోసం మనము కొంత రిజర్వ్ను పక్కన పెట్టుకుంటాం. మరి ప్రావిజన్లో కూడా అట్లే వస్తారంటే, ప్రావిజన్లో నోన్ అంటే అర్థమేమి, ఇట్లా జరగవచ్చు ఏమో అనే ఉద్దేశంతో కొంత అమౌంట్ను పక్కన పెడతాము. బట్ ఇక్కడ ఏమంటున్నాము, భవిష్యత్తులో అనుకోకుండా మనకి ఏమన్నా లాసెస్ వస్తే దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవటానికి ఈ రిజర్వ్స్ ఉపయోగపడుతుంది. సో రిజర్వ్స్ ఆర్ క్రియేటెడ్ ఓన్లీ వెన్ ఏ కంపెనీ హ్యాజ్ ఎర్నెడ్ ప్రాఫిట్. చూడండి, కంపెనీకి ప్రాఫిట్ వస్తేనే రిజర్వ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. రిజర్వ్స్ ఆర్ క్రియేటెడ్ ఓన్లీ వెన్ ఏ కంపెనీ హ్యాజ్ ఎర్నెడ్ ఏ ప్రాఫిట్ ఎర్న్ చేస్తేనే రిజర్వ్ను క్రియేట్ చేయడం జరుగుతుంది. దే ఆర్ నాట్ అన్ ఎక్స్పెన్స్ అండ్ డు నాట్ రెడ్యూస్ ద నెట్ ప్రాఫిట్. అది ఎక్స్పెన్సెస్ కాదు కాబట్టి నెట్ ప్రాఫిట్ తగ్గదు. మరి ఏం తగ్గుతుంది? డివిడెండ్ ఇవ్వవలసిన అమౌంట్ తగ్గుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 lakhs రూపీస్ వచ్చింది. ఈ 10 lakhs రూపీస్ నేను డివిడెండ్ను డిక్లేర్ చేయాలనుకున్నాను. కానీ నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ 10 lakhs మొత్తం ఇచ్చే బదులుగా 2 lakhs రూపీస్ రిటైన్డ్ ఎర్నింగ్స్ 2 lakhs రూపీస్ రిజర్వ్ను ట్రాన్స్ఫర్ చేసుకొని 8 lakhs మాత్రమే డివిడెండ్ డిక్లేర్ చేసుకుందాం. అంటే మీకు ఏమర్థం కావాలా, ఇక్కడ మనకు డివిడెండ్ డిక్లేర్ చేసే అమౌంట్ తగ్గిపోతుంది కానీ నెట్ ప్రాఫిట్ తగ్గదు. ఎందుకంటే నెట్ ప్రాఫిట్ ఎర్న్ అయిన తర్వాతనే మనము రిజర్వ్ను ఛార్జ్ చేస్తాం. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఒకసారి చూద్దాం. టు స్ట్రెంగ్థెన్ ద కంపెనీస్ ఫైనాన్షియల్ పొజిషన్, సపోర్ట్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆర్ ఓవర్ అన్నోన్ ఫ్యూచర్ లాసెస్. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్ కంపెనీని డెవలప్ చేయాలనుకుంటాం. ఆల్రెడీ నేను ఒక ప్లాంట్ వేస్తున్నాను, ఇంకొక ప్లాంట్ కూడా వేసుకోవాలనుకుంటున్నాను. ఆ ప్లాంట్కు కావాల్సిన ఫండ్స్ కోసం నేను కొంత అమౌంట్ను రిజర్వ్లో పెట్టుకుంటూ పోతున్నాను. అకౌంటింగ్ ట్రీట్మెంట్, ఇట్ ఈజ్ అన్ అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్. అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ అంటే యూటిలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండి. అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏమో అనుకోకూడదు, యూటిలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్. అందుకే ఇక్కడ లాస్ గురించి మాట్లాడడం లేదు. అందుకే ఇక్కడ లాస్ వచ్చినప్పుడు క్రియేట్ చేస్తారని చెప్పడం లేదు. దిస్ ఈజ్ రిజర్వ్ అనేది ఏమి, ప్రాఫిట్ను ఉపయోగించుకోవడం. ప్రాఫిట్ను 2 lakhs రూపీస్ రిజర్వ్గా పెట్టుకోవడం, 8 lakhs రూపీస్ డివిడెండ్గా డిక్లేర్ చేయడం, లేదా 2 lakhs రూపీస్ జనరల్ రిజర్వ్గా పెట్టుకోవడం, ఇంకొక 2 lakhs రూపీస్ సింకింగ్ ఫండ్ రూపంలో పెట్టుకోవడం, ఇంకా 6 lakhs రూపీస్ డివిడెండ్ డిక్లేర్ చేయడానికి వాడుకోవడం, ఇటువంటివి మీకు ఉంటాయి. ఓకే, అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏమి, ప్రాఫిట్ను ఎట్లా ఉపయోగించుకుంటున్నారో దాన్ని మనము ఇక్కడ వేసుకుంటున్నాం. సో దిస్ మీన్స్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫ్రమ్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ ప్రావిజన్స్ హ్యావ్ బీన్ అకౌంటెడ్ ఫార్ ఇట్. అంటే ఇక్కడ మీకు నెట్ ప్రాఫిట్ కనుక్కున్న తర్వాత అప్పుడు వచ్చిన దాన్నే మనం ప్రావిజన్స్ కింద వేసుకుంటాము. ఇట్ ఈస్ షోన్ ఇన్ ద రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ సెక్షన్ ఆన్ ద లయబిలిటీ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. ఇది బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ చూపించడం జరుగుతుంది. ఏ హెడ్ కింద? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కింద. నౌ నెసెసిటీ, రిజర్వ్స్ ఆర్ డిస్క్రియేషనరీ అండ్ క్రియేటెడ్ అట్ ద మేనేజ్మెంట్స్ డిస్క్రియేషన్. దే కెన్ ఓన్లీ బీ క్రియేటెడ్ ఫ్రమ్ ప్రాఫిట్. డిస్క్రియేషనరీ అంటే అర్థం ఏమండి, మన కంపెనీ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ యొక్క ఇష్టం. మేనేజ్మెంట్ రిజర్వ్ క్రియేట్ చేసుకుందామంటే క్రియేట్ చేసుకుంటారు, వద్దనుకుంటే వద్దు. కానీ అది ఎప్పుడు క్రియేట్ చేసుకుంటాడు? ఫ్రమ్ ప్రాఫిట్ నుంచి మాత్రమే క్రియేట్ చేసుకుంటారు. డిస్క్రియేషనరీ పవర్ అంటే వాళ్ళ విఘ్నతకు వదిలేస్తారన్నమాట. అంటే మేనేజ్మెంట్ తనకు అవసరం ఉందంటేనే రిజర్వ్స్ క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకు అవసరం లేదు అనిపిస్తే రిజర్వ్స్ను క్రియేట్ చేసుకోరు. ఎగ్జాంపుల్స్ ఏమి? జనరల్ రిజర్వ్, ఏ
కుషన్ ఫర్ జనరల్ అన్ఫోర్సీన్ ఈవెంట్స్. జనరల్ రిజర్వ్ అంటే అర్థమే అనుకోకుండా ఏదైనా జరిగితే అవకాశాలు, వాటి కోసం ఈ రిజర్వ్స్ను ఉపయోగించుకోవడానికి. క్యాపిటల్ రిజర్వ్ అంటే అర్థం ఏమండి, మనం క్యాపిటల్ అసెట్స్ని సేల్ చేస్తే వచ్చే క్యాపిటల్ ప్రాఫిట్ను నుంచి క్యాపిటల్ రిజర్వ్ను క్రియేట్ చేసుకుంటాం. క్రియేటెడ్ ఫ్రమ్ ద క్యాపిటల్ ప్రాఫిట్ లైక్ సెల్లింగ్ ఏ ఫిక్స్డ్ అసెట్స్ను అమ్ముతాము. అమ్మిన తర్వాత మనకు వచ్చిన క్యాపిటల్ ప్రాఫిట్ నుంచి ఈ రిజర్వ్ను క్రియేట్ చేస్తాం. దీన్ని క్యాపిటల్ రిజర్వ్ అంటాము. అండ్ డివిడెండ్ ఈక్వలైజేషన్ రిజర్వ్ యూజ్డ్ టు మెయింటైన్ ఏ స్టేబుల్ డివిడెండ్ పే అవుట్. అంటే డివిడెండ్ను మనము ప్రతి సంవత్సరం ఒక ఖచ్చితంగా స్టేబుల్గా రెగ్యులర్గా పేమెంట్ చేయాలనే ఉద్దేశంతో కొంత అమౌంట్ను పెట్టుకుంటాము. దాన్ని డివిడెండ్ ఈక్వలైజేషన్ రిజర్వ్ అంటాము. దీని రెండింటికి వ్యత్యాసం ఏమో ఒకసారి చెక్ చేసుకుందాం. చిన్నగా ఉందండి చాప్టర్ ఇది. పర్పస్ అంటే ఉద్దేశం ఏమి, టు మీట్ ఏ నౌన్ ఆర్ ప్రాబబుల్ ఫ్యూచర్ లయబిలిటీ ఆర్ లాసెస్. ఫ్యూచర్లో వచ్చే లయబిలిటీస్ కానీ ఫ్యూచర్లో వచ్చే లాసెస్ కోసం దీన్ని మనము క్రియేట్ చేసుకుంటాము. ఇక్కడ టు స్ట్రెంగ్థెన్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆర్ ఫండ్ ఫ్యూచర్ గ్రోత్. అంటే ఫైనాన్షియల్ పొజిషన్ను మనము సేఫ్గా చేసుకోవడానికి లేదా ఫ్యూచర్లో గ్రోత్ చేసుకోవడానికి కొంత ఫండ్ను క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ నేచర్ ఏమి, ఏ చార్జ్ అగెనెస్ట్ ప్రాఫిట్ అంటే ఎక్స్పెన్సెస్. ఇక్కడ క్లియర్గా చార్జ్ అగెనెస్ట్ ప్రాఫిట్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ పడుతుంది అని అర్థం. చార్జ్ అంటే డెబిట్ అని అర్థం ఇక్కడ. ఓకేనా. Now an appropriation of profit, ఏ పోర్షన్ ఆఫ్ ప్రాఫిట్. అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఏం చెప్పినాను నేను, ప్రాఫిట్ నుంచి ఉపయోగించుకునే ప్రాసెస్ను అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ అంటాము. అందుకే ఏ రిజర్వ్ అనేది ఏ పోర్షన్ ఆఫ్ ప్రాఫిట్. ఒకవేళ ఈ రిజర్వ్ను మనం ఉపయోగించకుండా ఉంటే, దీన్ని మళ్ళీ అవసరం లేదు అనుకుంటే మళ్ళీ దీన్ని డివిడెండ్ డిక్లేర్ చేసుకోవడానికి వాడుకుంటారండి. ఓకేనా. అందుకే ఇక్కడ ఏ పోర్షన్ ఆఫ్ ప్రాఫిట్ అన్నాడు. ఓకే. నెసెసిటీ మ్యాండేటరీ అండర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ఇది మ్యాండేటరీ అండి. అకౌంటింగ్ స్టాండర్డ్స్లో మీకు రెండు ఉన్నాయి, అకౌంటింగ్ కాన్సెప్ట్స్, అకౌంటింగ్ కన్వెన్షన్స్లో ఇది కన్జర్వేటిజం గురించి మాట్లాడుతుందండి. నెక్స్ట్ డిస్క్రియేషనరీ పవర్. డిస్క్రియేషనరీ అంటే చెప్పాను కదండి, మేనేజ్మెంట్ తనకు అవసరం ఉందంటే రిజర్వ్ను క్రియేట్ చేసుకుంటుంది, అవసరం లేదంటే రిజర్వ్ను క్రియేట్ చేసుకోదు. ఎఫెక్ట్ ఆన్ ప్రాఫిట్ రెడ్యూసెస్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ కరెంట్ పీరియడ్ యొక్క నెట్ ప్రాఫిట్ తగ్గిస్తుంది, బట్ ఇది దీనికి సంబంధం ఉండదు. డస్ నాట్ రెడ్యూస్ ద నెట్ ప్రాఫిట్, ఇట్ రెడ్యూసెస్ ద ప్రాఫిట్ అవైలబుల్ ఫర్ డివిడెండ్. చెప్పాను కదా, నాకు 10 lakhs రూపీస్ ప్రాఫిట్ వస్తే 10 lakhs రూపీస్ డివిడెండ్ వాడడం లేదు, నేను 2 lakhs రూపీస్ రిజర్వ్ కింద పెట్టుకున్నాను అంటే అవుట్ ఆఫ్ 10 lakhsలో 2 lakhs నేను తగ్గించుకుంటున్నాను అంటే డివిడెండ్ అవైలబుల్ను తగ్గించింది. డివిడెండ్ ఇప్పుడు నేను ఎంత ఇచ్చుకోవచ్చు, 8 lakhs వరకు డివిడెండ్ ఇచ్చుకోవచ్చు. So it reduces the profit available for dividends. Creation can be created even in a loss making period. నష్టాల్లో ఉంటే కూడా దీన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. కెన్ ఓన్లీ బి క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్. కేవలం లాభం వస్తే మాత్రమే దీన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ప్రజెంటేషన్ షోన్ యాజ్ ఎ లయబిలిటీ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ ఆర్ డిడక్షన్ ఫ్రమ్ ఎన్ అసెట్. దీనికి ఆప్షన్ ఉందండి, మనం దీన్ని బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ అన్నా చూపిస్తాము లేదా అసెట్స్ నుంచి తగ్గించి చూపిస్తాము. బట్ ఇక్కడ ఆప్షన్ లేదు. షోన్ ఆన్ ద లయబిలిటీ సైడ్ అండర్ ద హెడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ అండర్ ద హెడ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో దీన్ని చూపించడం జరుగుతుందండి. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ద రిజర్వ్స్, ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ గురించి మనము నేర్చుకుంటుండేదండి. ఓకే. సో దీన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకొని మీకు కావాల్సిన దగ్గర ఉపయోగించుకోవచ్చు. ఓకే. హ్యావ్ ఎ నైస్ డే. Good luck.